One question. 1 minute. 12,004 from the center. You seem to be having good relations with the Prime Minister. Are you going to have any influence with the Prime Minister to get the 10,000 crore for the Polvaram project? No, what I am asking you, are you able to study the project? First of all, ఇక్కడ ప్రెస్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది హాఫ్ హ్యాండెడ్ గా హాఫ్ హార్టెడ్ గా కాకుండా కొంచెం స్టడీ చేసి కన్స్ట్రక్టివ్ గా పాజిటివ్ గా సజెషన్స్ ఇవ్వండి. ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, నష్టం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే రాష్ట్ర భవిష్యత్తు నేషనల్ ఇంట్రెస్ట్ కూడా కాపాడుకోవాలి. సార్ వన్ క్వశ్చన్ సార్, ఇప్పుడు 441 crores 990 crores రెండు ఆప్షన్స్ చెప్పారు. వారికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉందండి? వాట్ ఐఎమ్ సేయింగ్, ఇంత డ్యామేజ్ వాళ్ళు ఏమి చెప్పారు, ఏం చెప్తారు ఇంతలో మాట్లాడలే కదా. నేను సీఎంఏ మొన్నే ఫస్ట్ విజిట్ వచ్చాను, అర్థమైన కూడా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడి దీన్ని ఏ విధంగా ఫైనలైజ్ చేయాలి. అకౌంటే మంత్రి కూడా మారాడు, లాస్ట్ టైం ఉన్న మంత్రి ఇప్పుడు లేడు, ఇదంతా కొత్త. కాస్త కూస్తో అందరికి మధ్య నేను ఒకరిగా సబ్జెక్ట్ ఉన్నామంతే. ముందు ప్రారంభించి ఇప్పుడు 4వ మంత్రి కేంద్రంలో, 3 మంత్రులు అయిపోయారు ఈ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత. 4th మినిస్టర్ వచ్చాడు ఇప్పుడు. ఇవన్నీ ఆల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బట్ ఏ విధంగా సార్ట్అవుట్ చేయాలో సీరియస్ గా తీసుకుంటున్నా. అదే సమయంలో రాష్ట్రంలో ప్రజలకు అర్థం కావాలి, రెండు బ్యాలెన్స్ కావాలి. నేను అందుకే చెప్పాను, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు రాజకీయాలకు కానీ ఒక నాయకుడిగా ఒక రాష్ట్రాన్ని లీడ్ చేయడానికి అర్హత లేదనడానికి ఇవన్నీ ఉదాహరణలు. నేనేదో ఎలక్షన్ లో 164 సీట్లు రావడం ఒకటే కాదు, వీళ్ళ బిహేవియర్, వీళ్ళ యొక్క ప్రవర్తన ఒక్కసారి మీరు కానీ ముందు నుంచి ఆలోచిస్తే ఈ ప్రాజెక్ట్ ఒక కేస్ స్టడీ మీకు అందరికి, మీరు కూడా విట్నెస్. కనీసం ఇక్కడికి వచ్చి ఎప్పుడైనా ఈ 5 ఏళ్ళలో ఒక్కరోజైనా పురస్కారాలు పెట్టా, ఈ ప్రాజెక్ట్ ఏం చేశారు చెప్పారా? ఎక్కడా లేదు. అక్కడ పెట్టలేదు, ఇక్కడ పెట్టలేదు, ఎక్కడా లేదు. అఖిల పక్ష ఏం చేస్తారు? అఖిల పక్షం వేస్తా ఏం చేస్తారు? కసో తిరిగి వేసేస్తారు అంతే కదా. అది కాదు కదా ఇష్యూ, ఎట్లా పరిష్కారం చేయాలి? అంటే ఇంత జాతి విపత్తు ఆంధ్రాకి ఇంత ఇబ్బంది కలిగింది. ఫర్దర్ గా మళ్ళీ ఇలాంటివి జరగకుండా, అంటే ఎవరు వచ్చినప్పుడు వాళ్ళు అలా కాంట్రాక్టర్ని అలా మార్చకుండా మీరేమన్నా రికమెండ్ అంటే జాతీయ స్థాయిలో ఇప్పుడు మీరు నేతగా ఉన్నట్టు ముఖ్యనేతలు అలాంటి రిఫార్మ్ ఏదన్నా సజెస్ట్ చేస్తారు? అదేమా అన్ని మాట్లాడదు ఇప్పుడు. అది కూడా దానికి అలాంటి డెమోక్రసీలో మనం ప్రజలు విజ్ఞతతో మనం ఓట్లేశారు. ఆ ప్రజలే లాస్ట్ టైం ఓట్లు వేశారు కాబట్టి లైసెన్స్ వచ్చింది డ్యామేజ్ చేయడానికి. ఇదో కేసు అది అంతే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టాలు తేవడేముంది, అన్ని రాష్ట్రాలకు తేలేరు కదా. ఒక రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తప్పు చేసిన పనిష్ చేయాలి. ఎవరు పనిష్ చేయాలి? ప్రజలు పనిష్ చేశారు, సరిపోతుందా? 10 ఏళ్ళు కాదు, డబ్బులు ఎవరు డబ్బులు? ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ. ప్రాజెక్ట్ సేఫ్టీ ఇది థ్రెట్.